సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక వేరే వేరే ఆబ్జెక్టివ్, ఒక పర్పస్ ఉంటుంది. అంటే ఒక సినిమా తీయటానికి ఒక ఎంటర్టైనింగ్ సినిమా తీయచ్చు, లేకపోతే హారర్ సినిమా తీయచ్చు, కామెడీ సినిమా తీయచ్చు, ఒక గ్యాంగ్స్టర్ సినిమా తీయచ్చు. కానీ ఒక మీడియం అనేది మనం ఉపయోగించుకున్నప్పుడు దానికి ఉన్న పర్పసెస్లో ఒక స్ట్రాంగ్ థింగ్, అంటే ఇది ఆల్మోస్ట్ ఒక సినిమా కన్నా ఒక పొలిటికల్ కమెంట్ అనే మాట వాడచ్చు దీన్ని డిస్క్రైబ్ చేయడానికి. అప్పుడు దీంట్లో ఇది మ్యాక్సిమం ఎంతమందికి రీచ్ అవ్వాలి అనేది మా ముఖ్య ఉద్దేశం, అది కానీ కిరణ్ కానీ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ థియేటర్లో చేసి ఎన్ని టికెట్లు అమ్ముతాయి అలాంటి దానికన్నా ఎక్కువ. సో అండ్ వేరే ఈ ఆస్పెక్ట్స్ మనం ఫస్ట్ పార్ట్ అనేది ఆబ్వియస్గా అప్పుడు లోకేష్ చేసిన దాని వలన ఏం థియేటర్స్లో చేసాం. కానీ ఫస్ట్ నుంచి మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి, కట్ చేస్తారు సీన్స్ చాలా మటుకు, అలాంటి అని ఒక కన్సర్న్ నాకు కిరణ్కి ఉంది. కాబట్టి మేము ఫస్ట్ నుంచే మొత్తం ఒక వెబ్ సిరీస్ చేసి పెట్టుకోం. వెబ్ సిరీస్ అనేది కరెంట్ యాక్ట్స్లో రాదు కాబట్టి. సో దాని వలన వీ టుక్ ఏ డెసిషన్, శపథం అనేది థియేటర్లో కాకుండా డైరెక్ట్ అన్ని ప్లాట్ఫామ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీకి సంబంధించిన కథ కాబట్టి ఏపీ ఫైబర్ నెట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి మళ్ళీ మిగతా అమెజాన్స్ టోటల్ ఎన్నైతే అన్ని ప్లాట్ఫామ్స్లో ఒక ఫేజ్ వైజ్ రిలీజ్ చేయబోతున్నాం నెక్స్ట్ 5-6 daysలో. సో ఇది ద పాయింట్ ఆఫ్ వై వి డిడ్ నాట్ రిలీజ్ ఇన్ థియేటర్స్. ఇకపోతే సినిమాకి వచ్చేసరికి ఇప్పుడు నేను ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసింది ఈ ముగ్గురు క్యారెక్టర్స్. అది జగన్ గారు, సిబిఎన్, పవన్ కళ్యాణ్. వాళ్ళ ముగ్గురు నేనైతే స్టడీ చేశాను నా రిసోర్సెస్ నుంచి, నాకున్న బేసిక్ కాంటాక్ట్స్ నుంచి వాళ్ళ క్యారెక్టర్స్ని ఒక అర్థం పట్టినట్టు చూపించాలి, నాకు అర్థమైంది, నాకు తెలిసింది అనేది నా ముఖ్య ఉద్దేశం. చాలా వరకు పేర్లు మార్చారు, ఫేస్లు బ్లర్ చేయడం ఇదంతా ఉంది. సో సెకండ్ పార్ట్ థియేటర్స్ లో రిలీజ్ చేయకపోవడానికి కారణం అంటే ఇంపాక్ట్ తగ్గింది అనిపించిందా, లేదంటే వేరే వేరే పేర్లు ఒకటే కాదు, సీన్స్ కూడా చాలా కట్ అయినాయి బేసిక్ గా. అఫ్ కోర్స్ ఇప్పుడు అంటే ఇప్పుడు సెన్సార్ బోర్డు నిందించట్లేదు, వాళ్ళకున్న రెగ్యులేషన్స్ వాళ్ళ వెనకాల ఉన్నారా, దట్ ఈస్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు దట్. బట్ తీసిన ఉద్దేశం అది ఏమాత్రం డైవర్ట్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా ఎవరండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మనం పొద్దున్న లేపిస్తే ఇప్పుడు వాళ్ళు జగన్ సైకో అంటారు, జగన్ బాబాని చంపేసాడు అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో అంటారు. ప్రతిసారి ప్రతి ఒక్కరిని ఎలిగేషన్ అనేది అంత పబ్లిక్గా చేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్ పర్స్పెక్టివ్లో తనకు అర్థమైంది చూపించడం ఆపడం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. కాకపోతే మనకు కొన్ని యాక్ట్ ఉంది కాబట్టి వీ కాంట్ డూ ఎనీథింగ్, వీ హ్యావ్ టు ఫాలో ద లా ఆఫ్ ద ల్యాండ్. సో అది ఏ మాత్రం దాన్ని అలాంటి ఎఫెక్ట్ తగ్గకుండా, సీన్స్ కట్ అవ్వకుండా చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ సినిమా డైరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమాలో చాలా సీన్స్ లో చూపించారు, అంటే మధ్య మధ్యలో ఆర్జీవీ గురించి వాళ్ళ కాన్వర్సేషన్స్ అనేవి. సో అవి పబ్లిక్ డొమైన్ లో లేని సీన్స్ కదా. సో మీకు అక్కడ అంత క్లోజ్ సర్కిల్స్ ఎవరున్నారు వాళ్ళ దగ్గర నుంచి మీకు, లేకపోతే ఆ గురించి రాసుకున్నారా, నిజంగా జరిగింది మీ గురించి? నా పాయింట్ ఉంది, సినిమాలో ఏ సీన్ అయినా కూడా మీరు చూస్తే నేను ఆ సీన్ నా గురించి మాట్లాడింది అని పక్కన పెడితే ఏ సీన్లో కూడా ఉండటానికి ఆస్కారం లేదు కదా, నేను అక్కడ ఉండటానికి. కాకపోతే సినిమా అనేది ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు రుచిరాజు గాంధీ సినిమా తీసినప్పుడు ఆయన గాంధీ కస్తూరిగా ఆయన తెలుస్తుందా? ఏ సినిమా అయినా మీరు ఒక బయోపిక్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మీద బేస్ అయి తీసినప్పుడు మీ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు మాట్లాడిన మాటలు ఇదేమి నేను ఒక థ్రిల్లర్ లాగా ఎవరికి తెలియని సీక్రెట్ చెప్పేయటమో, లేకపోతే ఏదో ఇన్వెస్టిగేషన్ ఏదో ఒకటి వాళ్ళు చేసి అలాగే చెప్పలేదు కదా. కేవలం వాళ్ళ సైకలాజికల్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారిది పొత్తులు లాస్ట్ 1 month 2 months 3 months నుంచి జరుగుతున్న డ్రామా ఇది చూస్తే యాజ్ ఇట్ ఎలాగో జరుగుతుంటుందని ఫీలింగ్ ఉంటుంది కదా, అది నేను చెప్పేది. సో దట్ డెఫినెట్లీ మై ఇంటర్ప్రిటేషన్. అయితే యాక్చువల్గా లాస్ట్ లో ఒక 10 minutes సుదీర్ఘం సాంగ్ చెప్పి వెయ్యి తప్పుడు సాంగ్ అనేది ఉంది యాక్చువల్గా. సో దాంట్లో అంటే ఎంత కంటెంట్ ఉందని దానికన్నా కూడా దాన్ని మీరు ప్రజెంట్ చేసిన విధానానికి చాలా మందికి అంటే ఇంకేం కోపం ఉందా అనే ఒక చిన్న నా పాయింట్ ఒకటి, నేను చంద్రబాబు నాయుడు నా లైఫ్లో కలవలేదు, నేను ఎప్పుడు ఇంటరాక్ట్ చేయలేదు, ఈవెన్ థర్డ్ పార్టీ వాళ్ళు కూడా ఇంటరాక్షన్ అవ్వలేదు. సో నాకు ఆయన మీద కోపం లేకపోతే కసి ఎందుకు ఉంటుంది? కాకపోతే పొలిటికల్ ఫియర్, అండ్ ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ ద స్టేట్.
సో నేను ఒక ఇంటర్ప్రిటేషన్లో ఎవరైనా ఒక కామెంట్ చేసినప్పుడు ఒకరు మీరు చేస్తారు. ఆ చేసే విధానంలో వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా నమ్మితే అంత స్ట్రాంగ్గా కామెంట్ చేస్తారు. సో అది నేను పాడిన విధానానికి దట్ ఈస్ మై ఆన్సర్. హాయ్ సార్. సో వెయ్యి తప్పుల సాంగ్ గురించి ఉంది కదా సార్, అసలు ఏం తాగి పాడారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత హై పిచ్ లో నాకు అర్థం కాలేదు. తాగితే వాయిస్ డౌన్ అవుతుంది సార్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఓవర్గా తాగైతే పాడలేదు అంత ఎనర్జీ తోటి, అదైతే అవ్వదు. రెగ్యులర్ గా నిజంగా చెప్పాలంటే ఆవు పాలు తాగి పాడాను. ఓకే. సో సార్ అందులో ఒక డైలాగ్ ఉంది, అంటే చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో చెప్పించారు ఏంటంటే నిన్నెవరో ఏం చేయలేరని తాహత పడుతున్నాం, అందుకే నీకు ఎలా జరిగిందని. ఇప్పుడు మీకు కూడా అప్లికేబుల్ అవ్వచ్చేమో సార్, బికాస్ మీరు చాలా ధైర్యంగా చూపిస్తున్నారు, ఏదైనా మీకు కూడా అప్లికేబుల్ అవ్వచ్చేమో. అది పోయింది. ఎవరైనా ఏం చేస్తారు? ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు పొద్దున్న లెగిస్తే ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళ మీద కామెంట్ చేసుకుంటూ ఉంటారు. మనకు వీ హ్యావ్ ఎ ఫండమెంటల్ రైట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. మనం రాజుల కాలంలో ఫ్యూడలిజంలో అలా బతకట్లేదు కదా. లివింగ్ ఇన్ ఎ డెమోక్రసీ అండ్ ఐమ్ వెల్ విత్ ఇన్ మై రైట్స్ టు సే వాట్ ఐ వాంట్ టు సే. ఇక సింగర్ గా ఏమన్నా కొనసాగే అవకాశాలు ఉన్నాయండి? ఏదైనా అప్పుడప్పుడు గొల్లొచ్చినప్పుడు వాడతాను. ఫన్నీ నోట్ ఒకటి చెప్తాను, అంటే రింగ్ టోన్ పెట్టుకున్నాం అనుకున్నా అలారంతోనో గంట ముందే లేచిపోతాను అనమాట. హలో సార్. హాయ్ సార్, ఇప్పుడు ఈ శబ్దంలో మనం చూస్తే, వ్యూహంలో శబ్దంలో చూస్తే లోకేష్ గారి పాత్ర ఎందుకు అంత రివీల్ చేయలేకపోయారు? మీరు ఎందుకు అనుకుంటున్నారు? అదే అడుగుతున్నాను సార్, తెలియదు అందుకే. నేను అడుగుతున్నా అంటే ఐ ఫెల్ట్ అని వన్ లెవెల్ అసలు రిలీజ్ చేయాల్సినంత సంగతి తనలో లేదు అన్న ఫీలింగ్ ఆర్ విషయం. సార్ సార్ సినిమా చూసాం, డైరెక్టర్ అంటే మీరు ఇంత ముందు మనం ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పినప్పుడు పబ్లిక్ డొమైన్ లో లేనివి సీన్స్ ఉంటాయన్నారు, కానీ మోస్ట్లీ చూస్తే అన్ని పబ్లిక్ డొమైన్ లో ఉన్నవి, డిస్కషన్ లో జరిగినవే సీన్స్ ఉన్నాయి. కొత్తగా ఏమి అనిపించలేదు. అంటే పబ్లిక్ డొమైన్ లో న్యూస్ పేపర్స్ లోని, న్యూస్ లోని, టీవీలోని చూసిన సీన్స్ వాటిని ట్రిప్లికేట్ చేసినట్టు ఉన్నాయి. ఇప్పుడు పాయింట్ బిహైండ్ ద సీన్స్ మీకు ఫైనల్ గా ఒక రిజల్ట్ చెప్తారు. పబ్లిక్ డొమైన్ లో ఉన్నది ఏంటి, ఎవరెవరు ఏం చేసుకున్నారని, దానికి దారి తీసిన సన్నివేశాలు ఉంటాయని చెప్పాను. అంతేగాని ఫైనల్ గా ఒక బయోపిక్ అంటే రియల్ ఇన్సిడెంట్ ఉంటుంది. రియల్ ఇన్సిడెంట్ కాకుండా కొత్తగా ఉండదు కదా. ఈ లాస్ట్ సాంగ్, క్లైమాక్స్ సాంగ్ ఉంది కదా, సాంగ్ లిరిక్స్ ఎవరు రాశారు? మీరే రాశారా అండి లేకపోతే? నేనే సార్. అంటే ఇది ఒక పొలిటికల్ కాన్సెప్ట్ వస్తుంది. ఈ సినిమా మొత్తం కూడా పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా తీశారు. కేవలం 4 గోడల మధ్య ఇటు చూస్తేనేమో జగన్ క్యారెక్టర్ చూస్తా, జగన్ లేదా వైఎస్ భారతి వీళ్ళిద్దరిది ఒక రూము, అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎవరిదైనా అంటే 4 గోడల మధ్య తీశారు తప్ప పబ్లిక్ లో ఏముంది, వాళ్ళ ఇమేజ్ ఏంటి, ఎట్లా ఏంటి, అసలు ఇద్దరు గురించి మాట్లాడుతున్నారనేది ఏమి ఎక్కడ చూపించలేకపోయారండి. పబ్లిక్ సంబంధం ఏంటి అసలు దీంట్లో? మరి నేను చెప్పాలనుకుంటున్న స్టోరీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళు ఏ కారణంతో చేశారు అనేది. అలాంటి మాటలు రోడ్డు మీద ఇంట్లో మాట్లాడతారు కదా ఎవరైనా. అంటే రాజకీయం అంటేనే పబ్లిక్ కదా సార్. పబ్లిక్ పీపుల్కి లోపల ఏమైందో చూపిస్తాను. మళ్ళీ పీపుల్ అలా ఆల్రెడీ తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళకున్న అభిప్రాయానికి దే విల్ కంపేర్ దిస్ టు వాట్ ఐ సెడ్ ఇన్ ది ఫిల్మ్. అంటే ఇప్పుడు షర్మిలా క్యారెక్టర్ చూపించడం, షర్మిలా అంటే మొన్నటి దాకా కూడా వాళ్ళతో సపోర్ట్ గా ఉంది, కాకపోతే దీంట్లో చూపించడం కొంచెం నెగిటివ్, అంటే ఆమె యొక్క ఎమోషన్స్ తన గురించి ఆలోచించట్లేదు అన్నట్టుగా అది చూపించారు కదా. అంతే కదా, అదే కదా లీడ్ అదే జరిగింది కదా ఫైనల్ గా. ఇప్పుడు ఈ మధ్య జరిగిన పరిణామాలు తీసుకుంటే దానికి లీడ్ లాగా ఇచ్చాను, ఇది ఇలా జరగబోతుందని. సీఎం అన్న వ్యక్తి అడ్మినిస్ట్రేషన్ తో కలిగి ఉంటాడు, కాకపోతే ఇక్కడ ఎప్పుడు చూసినా కూడా సీఎం అంటే ఎప్పుడు చూసినా వైఎస్ భారత్ ఉండి ఆమె చెప్తున్న అడ్మిషన్ సంబంధించిన విషయాలన్నీ కూడా ఆమె చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు మీరు బయట చేసేది మీరు ఒక ఇంటి కూడా మీరు భారత్ చెప్పుకోరు. ఇప్పుడు మీరు నేను అడుగుతున్నా కానీ అంటే షీఈ్ అ వైఫ్ అండ్ షీఈ్ ఆల్సో అడ్మినిస్ట్రేటర్. షీ సాక్షి పేపర్ నడిపారు అండ్ షీఈ్ ఆల్సో పబ్లిక్లీ అవుట్ స్పోకెన్ స్పీకర్. సో అలాంటప్పుడు మీ దగ్గర ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడతారు కదా ఎవరైనా సరే. అంటే రాజ్యాంగం ప్రమాణం చేసి మరి చెప్తారు సార్, అంటే దానికి సంబంధించి ఏ విషయాలు కూడా మా ఎక్కడ కూడా బయటకు చెప్తారు. ఆయన సీక్రెట్ చెప్పట్లేదండి, పాలసీ డెసిషన్స్ గురించి ఒక అనాలిసిస్ చేస్తున్నారు అంతేగాని ఆయన స్టేట్ సీక్రెట్స్ ఏం చెప్పట్లా. తర్వాత ఇది నేను ఆల్రెడీ ఫైబర్ నెట్ లో వేసారు, వివోడి అన్నారు కదా, కలెక్షన్ అంటే ఎంతమంది చూసుంటారు అన్న క్యాలిక్యులేషన్స్ వచ్చాయండి ఆల్రెడీ. అంటే నాకు కరెక్ట్గా క్వశ్చన్ మరి ఒకసారి
విఓడి అంటే వీడియో ఆన్ డిమాండ్, వీడియో పేపర్ బిల్లు కదా, అది 1 డే అయింది, ఇంకా రాలేదు రిపోర్ట్స్ నాకు. నిన్న జరిగిన పేపర్ మనం ఫైబర్ నెట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేబుల్ వైర్లు కట్ చేసి రోడ్ల మీదకి వచ్చి అర్ధరాత్రి పూట టెలికాస్ట్ కాకుండా కూడా ఆపే శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ. దాన్ని సంబంధిత అధికారులు మళ్ళీ పునరుద్ధరించి ఆ కేబుల్ ప్రసారాలని కొనసాగిస్తున్నారు. దానివల్ల నిన్న శివరాత్రి కొన్ని చోట్ల టెలికాస్ట్ అవ్వలేదు. అంటే దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది, సినిమా అనేది థియేటర్లో ఎంత ఇంపాక్ట్ రాకపోతే అది కింద గ్రాస్ రూట్ లెవెల్లో విలేజ్ల్లోకి ప్రతి ఇంట్లోకి ప్రసారం జరుగుతుంటే వాళ్ళ యొక్క తప్పులు ప్రజలను నమ్ముతారు అనే ఒక అభద్రతాభావంతో ఈ వైర్లు కట్ చేయటం, ప్రసారాలను విడుదల చేయటం, తగలబెడటం, ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు. అవన్నింటినీ సంబంధిత అధికారులు ప్రభుత్వం పరిశీలిస్తుందని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో 2 కోట్లు మీరు కమర్షియాలిటీ పక్కన పెట్టి మీరు ఈ దీనికోసం చేశానని చెప్పారు కదా, ఇప్పుడు కమర్షియల్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు 100% సేఫ్ ఉన్నాను, 100%. సార్ కిరణ్ గారు చెప్పండి. ఇది వ్యూహంని థియేటర్లో రిలీజ్ చేశారు కదా, అది వసూళ్ళు మీరు అనుకునే విధంగా వచ్చాయి? మీరు సాటిస్ఫాక్షన్ ఉన్నారు? 100% సాటిస్ఫాక్షన్ ఉన్నాను. దానికంటే కూడా ఆ థియేటర్లు అనేది ఏ రోజైనా ఎంత పెద్ద హీరోయినా 1 వారం రోజుల పాటు కొనసాగుతుంది. నేను 350 థియేటర్లు పైగా గ్రాండ్ రిలీజ్ చేసాం. మ్యాక్సిమం రీచ్ చేయడానికి మనం సాటర్డే చేయడం వల్ల వీకెండ్స్ కాబట్టి సాటర్డే సండేస్ అన్ని ఆల్ షోస్ హైదరాబాద్లో మీరు వచ్చి ఉంటారు, ప్రెస్ చూసి ఉంటారు, అన్ని మల్టీప్లెక్స్ అన్ని ఫుల్స్ ఉన్నాయి, అన్ని మా ఆంధ్ర అంతా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు మన శివరాత్రి హడావుడి వచ్చేస్తుంది. మనం ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు మూవీని మా కన్నా మోటో ఏంటంటే ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులతో ఈ జరిగిన యథార్థ సంఘటనలు వాళ్ళ దృష్టికి తీసుకురావాలి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ప్రతి కుటుంబం చూడాలి. దానికి తగు విధంగా మనం ఫస్ట్ మన ఏపీ ఫైబర్ నెట్ ద్వారా కనెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని ద్వారా రీచ్ అవడానికి ఇమీడియట్గా 1 వీక్ థియేటర్లో కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ డే నుంచి మనం టెలికాస్ట్ చేయడానికి పూనుకున్నాం. అంటే వ్యూహం సినిమాని సెన్సార్ నిబంధనలకు లోబడి థియేటర్లో రిలీజ్ చేశారు. అందులో పేర్లు కొన్ని చోట్ల మార్చారు, కొన్ని చోట్ల అలాగే వదిలేశారు. అది చాలా కన్ఫ్యూజన్ అది సెన్సార్ అలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదని ఈ శపథం సినిమాని డైరెక్ట్ గా ఇలా రిలీజ్ చేస్తున్నారు ఏంటి? అదని కాదు, శపథం సినిమా ఇంకా సెన్సార్ కంప్లీట్ కాలేదు, అప్లై చేస్తున్నాము. అవి చూడటానికి కొంచెం అధికారులు కొంచెం టైం అడుగున్నారు, 1 రోజు 2 రోజులు కంప్లీట్ అయిపోతుంది. కానీ ఏంటంటే ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ కోడ్స్ ఇవన్నీ వస్తాయి. మనం అనుకున్న పర్పస్ కొన్ని పనులు కొన్ని కార్యక్రమాల కోసం చేయడం జరుగుతుంది కాబట్టి కొన్ని సమయానుకూలకంగా కొన్ని చోట్ల రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత. దాని కోణంలో పార్ట్ 1 మనం రిలీజ్ చేయటం, అదే మళ్ళీ శబ్దం పార్ట్ 2 కూడా అట్లానే మన ఓటీటీకి 2 ఇచ్చేయడం జరిగింది. ఎందుకంటే కంటిన్యూటీ గ్యాప్ రాకుండా ఆ 15 సంవత్సరాల డెకేడ్లో 10 సంవత్సరాలు పార్ట్ 1, 5 ఇయర్స్ పార్ట్ 2 ఈ రోజు వరకు ఇప్పుడు మీరు చూశారు సిబిఎన్ అరెస్ట్ వరకు. అది ఎలా డీటెయిలింగ్గా ఏమేమి జరిగింది, దాని వెనక ఎట్లా జరిగింది అనే దాన్ని ఆ కమ్యూనికేషన్, ఆ గ్యాప్ రాకుండా ఇమీడియట్గా టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. నిజాలు ఎక్కడ మళ్ళీ మర్చిపోకుండా ప్రజలు దగ్గరగా అమ్మటంతా చెప్తే గుర్తుంటాయి అని. అంటే 4 గోడల మధ్య జరిగేది అంతా ఊహించుకొని రాసా అంటున్నారు కదా, అంత కరెక్ట్గా పబ్లిక్కి నిజమే చూపించారు అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు నేను చాలాసార్లు ఇప్పుడు నిజం అనేది ఉండదండి, ఎవరికి నిజం తెలియడానికి ఆస్కారం లేదు, ఏదైనా సరే. ఓకే, మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి వాళ్ళు తెలిసిన నుంచి మనం విని డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుని దాని నుంచి మనం నమ్మిన నిజం ఉంటుంది. ఇప్పుడు నిజం ఉండదు, నేను నమ్మిన నిజం ఉంటుంది. నేను ఇలా జరిగిందని నేను నమ్ముతున్నాను నాకున్న సోర్సెస్ ద్వారా. ఎవరైనా చేసేది అదే, ఎందుకంటే ఎవరికి కూడా అక్కడ ఉండటానికి ఆస్కారం లేదు. కానీ మీరు చూపించే జనాలకు కాదు అదే అంటున్నామా. ఇప్పుడు టీవీలో చెప్తారు, ఇన్వెస్టిగేషన్ కూడా చెప్తారు, మీరున్నారు అక్కడ లేరు, వాళ్ళు డాట్స్ కనెక్ట్ చేస్తారు, ఇలా జరిగింది. నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి. అందుకని ఇందాక ఒకదానికి ఆన్సర్ ఇచ్చాను. మీరు చూసినప్పుడు ఇది నిజం కాదు అని మీరు ఎప్పుడు అనుకుంటారు? మీకు వేరే నిజం తెలిస్తే, అది మీకు కన్విన్స్ అయితే అది ఆబ్వియస్లీ వినరు. అదే కదా అందరం చేసింది. ఈ టీవీలో ఒక ఛానల్ ఇలా చెప్పొచ్చు, ఇంకో ఛానల్ ఇంకోటి చెప్పొచ్చు, అందరూ అభిప్రాయాలు చెప్తారు, నా ఉద్దేశం ఇది ఇలా జరిగింది అని. అలాగే నా పర్స్పెక్టివ్లో జరిగింది ఏంటని చెప్పాను. నేను జరిగింది మీరు నమ్మకపోవచ్చు, అది మీ రైట్. అంటే మూవీలో ఒక డైలాగ్ ఉంది, చెరువులో రాయేస్తే కప్పలన్నీ పక్కకు వచ్చేస్తాయి, చేపల పిల్లలు కొట్టుకుంది, అది మీకే అప్లికేబుల్ అవుతుంది అనుకోవచ్చు. అరే అది నా
గురించి నేను రాస్తే మళ్ళీ మీరు నన్ను అడిగితే నేను ఏం చేయాలి? నిజంగానే ఎంజాయ్ చేస్తున్నారు 100%. ఓకే. Yeah.